गुरुभ्यो नमः श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः श्री गुरुभ्यो नमः परम गुरुभ्यो नमः श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः। देवं नारायणं नत्वा सर्वदोषविवर्जितं देवं नारायणं नत्वा सर्वदोषविवर्जितं देवं नारायणं नत्वा सर्वदोषविवर्जितं परिपूर्णं गुरुश्चान् गीतार्थं वक्ष्यामि लेशतः परिपूर्णं गुरुश्चान् गीतार्थं वक्ष्यामि देशतः परिपूर्णं गुरुश्चान् गीतार्थं वक्ष्यामि देशतः समस्तगुणसम्पूर्णं सर्वदोषविवर्जितं समस्तगुणसम्पूर्णं सर्वदोषविवर्जितं समस्तगुणसम्पूर्णं सर्वदोषविवर्जितं नारायणं नमस्कृत्य गीतातात्पर्यमुच्यते नारायणं नमस्कृत्य गीता तात्पर्यमुच्यते नारायणं नमस्कृत्य गीता तात्पर्यमुच्यते आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः सिद्ध्यन्ति च मनोरथाः आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। ఇంతవరకు ఏం చెప్పారు? బ్రహ్మ శబ్ద వాచ్యులు ఎవరెవరు? ఈ బ్రహ్మ అనే శబ్దానికి అనేక అర్థాలు. అంటే అద్వైతులు ఉదాహరించినటువంటి స్థుతి వాక్యాలు ఏవైతే ఉన్నాయో అవి అద్వైతపరమైనవి కావు అని చెప్పడానికి చెప్తూ ఉన్నారు. ఆ బ్రహ్మ అనే పదానికి అర్థం చెబుతూ పరమం బ్రహ్మవేద బ్రహ్మేవ భవతి అనే వాక్యాన్ని ఉదహరించారు అద్వైతులు. దాంట్లో బ్రహ్మ అనే దానికి అర్థం చెబుతూ బ్రహ్మ అనే శబ్దానికి జీవుడు అనే అర్థం ఉంది. తర్వాత పరబ్రహ్మ అంటే ముక్త జీవులకు పరబ్రహ్మ అని పిలుస్తారు. ప్రకృతి లక్ష్మీదేవిని పరమబ్రహ్మ అని పిలుస్తారు. అలాగే భగవంతుణ్ణి పరమ మహద్బ్రహ్మ అని పిలుస్తారు అని ఆ తారతమ్యాన్ని చెప్పారు. కనుక బ్రహ్మ అంటే గుణపూర్ణుడు అని అర్థం. జీవులు బ్రహ్మ అవుతారంటే అర్థం ఏంటి? తమ యోగ్యతానుగుణంగా వారు మోక్షంలో గుణపూర్ణులు అవుతారు అని అర్థం తప్పనిస్తే ఈ జీవులే పరబ్రహ్మ అవుతారు అని అర్థం కాదు అనే విషయాన్ని చెప్పారు. దాని తర్వాత మరో రెండు వాక్యాలను ఉదహరించారు. తత్వమసి, అహం బ్రహ్మాస్మి అనే వాక్యాలను వారు ఉదహరించారు. ఇంతకుముందు చెప్పినట్లు తత్వమసి అనే వాక్యానికి అర్థం ఏమిటి? తత్ త్వం అసి. మూడు పదాలు ఉన్నాయి దాంట్లో. చాలా ముఖ్యమైనటువంటి వాక్యాలు ఇవన్నీ. ముందు చెప్పినట్లుగా ఉదహరించే ప్రధానమైన వాక్యాలు ఇవి. మీరు ఎక్కడ విన్నా ఈ మాటలు వింటూ ఉంటారు. తత్వమసి, అహం బ్రహ్మాస్మి అనే మాటలు వింటూ ఉంటారు. సో ఇక్కడ తత్ త్వం అసి అని మూడు పదాలు. తత్ అంటే అది, త్వం అంటే నీవు, అసి అంటే అంటే అదే నీవుగా ఉన్నావు. అంటే ఏమర్థం చెప్పారు? అదే అంటే పరబ్రహ్మ అని అర్థం. ఆ పరబ్రహ్మనే నీవుగా ఉన్నావు అని వారు అర్థం చెప్తారు తత్వం అసి అనే వాక్యానికి. అలాగే అహం బ్రహ్మాస్మి అనే దాంట్లో కూడా అహం బ్రహ్మ అస్మి, ఇక్కడ మూడు పదాలు. అహం అంటే నేను, బ్రహ్మ అంటే బ్రహ్మ పరబ్రహ్మ, అస్మి అంటే ఉన్నాను, నేనే పరబ్రహ్మగా ఉన్నాను అని అహం బ్రహ్మ అస్మి అనే పదాలకు అర్థం. సాధారణ సంస్కృతంలో ఇదే అర్థం. ఇక్కడ ఆ అర్థం చెప్పకూడదు అని శ్రీమదాచార్యులు ఆ వాక్యాలకు అర్థం చెప్తూ ఉన్నారు. చాలా ముఖ్యమైన మధ్వాచార్యులు ప్రతిపాదించిన అత్యంత ముఖ్యమైనటువంటి ప్రమేయాల్లో ఇది ఒకటి. అనేక మధ్వ సిద్ధాంత ప్రమేయాలలో ఇది ఒక అత్యంత ప్రముఖమైన సిద్ధాంతం. ఇది ఇప్పుడు చెప్పబోయేది ఏమిటి అంటే, శ్రీమదాచార్యుల సిద్ధాంతం ఏమిటి అంటే అది వేద సిద్ధాంతము, సమస్త శాస్త్రముల సిద్ధాంతము. దాన్ని మధ్వాచార్యులు ప్రతిపాదించారు. ఏమిటి అంటే భగవంతుడు సర్వశబ్ద వాచ్యుడు అనేది ఒక ముఖ్యమైన ప్రమేయం. భగవంతుని గురించి మనకు అనేక విషయాలు తెలుసుకోవాలి. భగవంతుడు ఎటువంటి వాడు అంటే ఒక రెండు మూడు వాక్యాలు చెప్పడానికి రావాలి మనకు. మొట్టమొదటగా భగవంతుడు స్వతంత్రుడు అనే మాట చెప్పాలి. శ్రీహరియే సర్వోత్తముడు ఒక మాట, అతడు స్వతంత్రుడు రెండవ మాట, సమస్త గుణ సంపూర్ణుడు, సకల దోష విదూరుడు. ఇటువంటివన్నీ భగవంతుని గురించి మనం తెలుసుకోదగిన మాటలు. భగవంతుని మనం ధ్యానించాలన్నా ఏ మంత్ర జపం, గాయత్రి జపం, నారాయణ జపం చేస్తూ ఉన్నాము, ఏదో స్తోత్ర పారాయణం చేస్తూ ఉన్నాము,
లేదా దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేస్తూ ఉన్నాము. భగవంతుని గురించి మనం చింతన చేయాలి అంటే ఏమని చేస్తాము? ఊరికే గిరగిరగిర గానిగెద్దు తిరిగినట్లు దేవాలయానికి ప్రదక్షిణ వేస్తే లాభం లేదు. ప్రదక్షిణ వేసేటప్పుడు ఆ భగవంతుని శ్లోకాన్ని పఠించాలి. ఆ భగవంతుని యొక్క గుణగణాలను ఒక రెండైనా మనము నెమరు వేసుకుంటూ దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ భక్తితో ప్రదక్షిణ వేసినప్పుడు దానికి ఫలితం ఉంటుంది. లేకపోతే ఫలితం ఉండదు. భగవంతుని గురించి చింతించాలి, అతని గుణముల గురించి చింతించాలంటే ఏమని చింతిస్తాం మనం? భగవంతుడు ఎటువంటి వాడు అంటే ఏమని అంటాం మనం? కనుక ఆ ప్రమేయాలను మనం అవశ్యంగా తెలుసుకొని ఉండాలి. అతడు సర్వతంత్ర స్వతంత్రుడు, అతడే జగజ్జన్మాధికర్త, ఈ ప్రపంచాన్ని సృష్టించిన వాడు, జీవులకు దేహాన్ని ఇచ్చినవాడు, మనకు అనంతమైన ఉపకారాన్ని చేసినవాడు, సమస్త గుణ సంపూర్ణుడు, సకల దోష విదూరుడు అని ఇటువంటి ప్రమేయాలను మనము నిమరు వేసుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ భక్తితో ఇతని గుణగణాలను స్మరిస్తూ మనం ప్రదక్షిణ వేయాలి. అటువంటి ప్రమేయాల్లో ఇదొక ప్రముఖమైన ప్రమేయం. భగవంతుడు సర్వశబ్ద వాచ్యుడు. నారాయణుడు సర్వశబ్ద వాచ్యుడు. సర్వశబ్ద వాచ్యుడు అంటే అర్థం ఏమిటి? ఏమేమి పదాలు ఏ ఏ వాక్యాలు ఉన్నాయో అవి కేవలము సర్వశబ్దాలు అంటే శబ్దాల్లో 2 రకాలు. ఇది చాలా ప్రముఖమైన ప్రమేయము, అత్యంత విస్తారమైనటువంటి ప్రమేయం. చాలా స్పష్టంగా తెలుసుకోదగినటువంటి ప్రమేయం ఇది. ఏమిటి? సర్వశబ్ద వాచ్యుడు అంటే శబ్దములు 2 రకాలు. ఒకటి ధ్వన్యాత్మకములైనవి, రెండవది వర్ణాత్మకములైనవి అని. వర్ణాత్మక శబ్దములు అంటే ఏమిటి? ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం కదా, మాటలు ఇవన్నీ ఏమిటి? వర్ణాత్మకమైన శబ్దములు అని పిలుస్తారు. అంటే ఇవన్నీ వర్ణములు, అక్షరములు, వాటిని వర్ణములు అంటారు. ఆ వర్ణములతో తయారైన శబ్దాలు వాటిని మాట్లాడుతున్నాము, ఇవి వర్ణాత్మకమైన శబ్దాలు. ఇక ధ్వన్యాత్మకమైన శబ్దాలు అంటే ఏమిటి? రాయడానికి రానటువంటి ధ్వని. ధ్వని అంటే అది సాగరం యొక్క ధ్వని కావచ్చు, సింహ గర్జన కావచ్చు, లేదా పిట్టల పిచ్చుకల శబ్దాలు కావచ్చు, పక్షుల హవాలు కావచ్చు, కప్పల బెకబెకలు కావచ్చు, ఘంటానాదం కావచ్చు, ఫ్యాన్ తిరిగే శబ్దం కావచ్చు, చెట్లు కదలాడినప్పుడు కలిగే శబ్దం కావచ్చు, జలపాతాలు కురిసేటప్పుడు ఆ జలపాతాల సవడి కావచ్చు, నదులు పారేటటువంటి శబ్దం కావచ్చు. ఇవన్నీ ఏమిటి? ధ్వన్యాత్మకమైన శబ్దములు అని పిలుస్తారు. సో భగవంతుడు సర్వశబ్దవాచ్యుడు అంటే అర్థం ఏమిటి? వర్ణాత్మకమైన శబ్దాలు, ధ్వన్యాత్మకమైన శబ్దాలు, ఈ రెండింటితో కూడా అతడు పిలువబడతాడు. రెండింటి యొక్క వాచ్యుడు అతడు భగవంతుడు. ఇది అత్యంత ప్రముఖమైన సిద్ధాంతం శ్రీమదాచార్యులు ప్రతిపాదించింది. చాలా సుందరమైన సిద్ధాంతం. వర్ణాత్మకములు, అందులో వర్ణాత్మకములు అంటే అనేక శబ్దాలు ఉన్నాయి. దానికి ఇప్పుడు విష్ణు సహస్రనామం ఉంది. అన్ని శబ్దాలు భగవంతునివే కదా. కేవలం భగవంతుని చెప్పేటటువంటి నామాలు అంతేకాదు, ఇక సమస్త దేవతల యొక్క నామాలు. ఇంద్రుడు కావచ్చు, చంద్రుడు కావచ్చు, ఈశ్వరుడు కావచ్చు, బ్రహ్మ కావచ్చు, గరుడు కావచ్చు, రుద్రుడు కావచ్చు, అశ్విని దేవతలు కావచ్చు, ఏ శబ్దమైనా కావచ్చు, ఏ దేవతా వాచకమైన శబ్దమైనా కావచ్చు, అవన్నీ ఏమిటి? అవి భగవంతుని యొక్క నామములే. ప్రతి నామము, ప్రతి ఒక్క పేరు కూడా ప్రధానంగా ఇది భగవంతుని యొక్క పేరు. తరువాత ఆయా దేవతలు పట్టుకున్నారు అంతే. ప్రధానంగా భగవంతుని నామములే. వాటిని ఇతర దేవతలకు పిలవడానికి పేరు కావాలి కదా. ఇప్పుడు మనము నామకరణం చేసేటప్పుడు పిల్లవాడికి భగవంతుని పేరు పెడతాము, లేదా తాతగారి పేరు అని తాతగారి పేరు పెడతాము. అట్లా ఆ విధంగా ఆ భగవంతుని పేర్లను ఆయా దేవతలు తాము పెట్టుకున్నారనమాట. ఇంద్రుడు, ఇది నిజంగా భగవంతుని యొక్క పేరు. ఎందుకంటే సంస్కృత భాష యొక్క వైభవం ఇది. ప్రతి ఒక్క శబ్దము ఒక ధాతువు నుంచి వెలువడుతుంది. వర్బ్, ధాతువు అంటే వర్బ్. అది ఏదో ఒక అర్థాన్ని చెబుతుంది. ప్రతి శబ్దము ఒక ధాతువు నుంచి వెలువడుతుంది. ఆ ధాతువు ఒక అర్థాన్ని చెబుతుంది. ఆ అర్థము సంపూర్ణంగా భగవంతునికే అది సమన్వయం పొందుతుంది. అందుకే ప్రధానంగా ప్రతి మాట, ప్రతి శబ్దము భగవంతుని చెబుతుంది. ఉదాహరణకు ఇంద్ర అని ఉంది. ఇంద్ర అంటే అర్థం ఏమిటి? ఇది పరమేశ్వరియే అని ఆ ధాతువు యొక్క అర్థం. అంటే పరమైశ్వర్యం కలిగిన వాడు అని అర్థం. ఇంద్రుడు అంటే ఏమిటి? ఐశ్వర్యం కలిగిన వాడు అని అర్థం. నిజమే మరి. స్వర్గాధిపతి, పుల్లోకముల ఆధిపత్యం అంతా అతని అధీనంలో ఉంటుంది, గొప్ప ఐశ్వర్యవంతుడు కనుక ఇంద్రుడు ఆ ఇంద్ర శబ్దవాచ్యుడు అయ్యాడు. కానీ నిజంగా చూస్తే నిజంగా ఐశ్వర్యవంతుడు ఎవరు? ఐశ్వర్యవంతుడే, లేదని కాదు. కానీ ఎన్నిసార్లు ఆ ఐశ్వర్య భ్రష్టత్వం కలిగింది ఇంద్రునికి. ఎన్నోసార్లు బలిచక్రవర్తి దండెత్తి వచ్చాడు,
రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, మళ్ళీ యుద్ధం చేసి మళ్ళీ సంపాదించుకున్నాడు. ఎన్నో మార్లు ఆ స్వర్గలోకం నుంచి దిగిపోయే సందర్భాలు వచ్చాయి కదా. అటువంటప్పుడు మరి నిజంగా ఇంద్రుడు కాలేడు. ఇతని కంటే ఉత్తముడు నిజంగా చెప్పాలంటే ఈశ్వరుడు, అతని కంటే ఉత్తముడు బ్రహ్మదేవుడు, అతని కంటే ఉత్తముడు నారాయణుడు. ఆ నారాయణుడు నిజంగా పరమేశ్వర్య సంపన్నుడు. ఎందుకు? ఎప్పుడూ కూడా తన ఐశ్వర్యాన్ని కోల్పోలేదు కనుక నిజంగా ఇంద్ర శబ్ద వాచ్యుడు ఎవరు అంటే నారాయణుడే. కనుక ఇంద్ర అంటే నారాయణ. ఈశ్వర, ఈశ్వర అంటే అర్థం ఏంటి? అందరినీ నియమించేవాడు, అందరికీ నియామకుడు అని అర్థం. నిజంగా ఈ ఉమాపతి ఈశ్వరుడు నిజమే ఈశ్వరుడు, తనకంటే కింద ఉన్న వాళ్ళందరికీ ఈశ్వరుడే. కానీ చతుర్ముఖ బ్రహ్మకు నారాయణునికి ఇతడు ఈశ్వరుడు కాదు కదా. అటువంటప్పుడు ఈశ్వర అనే ఒక శబ్దము యొక్క అర్థము నిజంగా పూర్తిగా ఎవరికి సమన్వయం అవుతుంది? నారాయణుడికి సమన్వయం అవుతుంది. అందుకే ఈశ్వర అంటే నారాయణ. బ్రహ్మ, బ్రహ్మ అంటే మనకేం గుర్తొస్తుంది? ఆ 4 తలకాయల చతుర్ముఖ బ్రహ్మదేవుడు గుర్తొస్తాడు. నిజమే, బ్రహ్మ అంటే అర్థం ఏమిటి? గుణపూర్ణుడు. నిజంగా గుణపూర్ణుడు ఎవరు? అనంత గుణపూర్ణుడు నారాయణుడు. కనుక నిజమైనటువంటి బ్రహ్మశబ్దవాచ్యుడు భగవంతుడు నారాయణుడు. ఈ విధంగా సమన్వయం చేసుకుంటూ ప్రతి శబ్దము ప్రతి నామము కూడా భగవంతునిదే అని శ్రీమదాచార్యులు తమ గ్రంథాల్లో ఎన్నో చోట్ల ప్రతిపాదించారన్నమాట. ఇలా కేవలం ఆ దేవతా నామాలంటే కాదు, ఏ నామం తీసుకున్నా భగవంతునిది, ఏ పేరు తీసుకున్నా భగవంతునిది, ఏ పదం తీసుకున్నా ప్రతి ఒక్క అక్షరం, పదాల వరకు ఎందుకు, ప్రతి ఒక్క అక్షరం ఆ నుండి క్ష వరకు ఉండే అన్ని సంస్కృతంలో 51 వర్ణాలు, తెలుగులో 56 అక్షరాలు, ఇవన్నీ సంస్కృతం నుంచి వచ్చినవే. ఈ సంస్కృతంలో 51 అక్షరాలు. ప్రతి ఒక్క అక్షరం ఇంకా అది చాలా, ఇంకా ఫొనెటిక్స్ లో పోతే చాలా విస్తారంగా చెప్పాల్సి వస్తుంది. సాధారణంగా చెప్పాలంటే ఆ ప్రతి ఒక్క అక్షరము ఆ అంటే అజ అని అర్థము. ఆ అంటే ఇప్పుడు ఈ మాతృకాన్యాసము దేవుని పూజ చేసేటప్పుడు ఆ మాతృకాన్యాసం అని చేస్తారు. మన శరీరంలో భగవంతుని ప్రతిమలో ఈ మాతృకాన్యాసాలు చేసుకోవాలి. అంటే ఆ అక్షర ప్రతిపాద్యుడైన భగవంతుని రూపాలను స్మరించాలి. ఆ అం అజాయ నమః, ఆం ఆనందాయ నమః, ఇం ఇంద్రాయ నమః, ఈం ఈశానాయ నమః. ఒక్కొక్క వర్ణము భగవంతుని ఒక్కొక్క రూపాన్ని, ఒక్కొక్క నామాన్ని తెలియజేస్తుంది. ఆ అంటే అజ అని అర్థము. ఆ అంటే ఆనంద, ఆనందనామకుడైన భగవంతుడు. ఈ అంటే ఇంద్ర, ఈ అంటే ఈశాన. ఈ విధంగా ఆ నుండి క్ష వరకు, క్షం లక్ష్మీనరసింహాయ నమః ఉన్నంత వరకు ప్రతి ఒక్క వర్ణము కూడా భగవంతుని తెలియజేసేటటువంటి నామములు అవన్నీ. ప్రతి అక్షరము భగవంతుని తెలియజేసే నామాలు. ఇలా ప్రతి వర్ణము కనుక ప్రతి వర్ణాత్మకమైన శబ్దము భగవంతుని తెలియజేస్తుంది. ఆ వర్ణములతో ఏర్పడినటువంటి ప్రతి పదము భగవంతుని తెలియజేస్తుంది. ఇవన్నీ భగవంతుని నామాలే. అంతేకాక ధ్వన్యాత్మకమైన శబ్దాలు కూడా, ఇది సాగర నిర్ఘోష కావచ్చు, గలగల పారే సెలయేర్లు కావచ్చు, ఏవైనా కావచ్చు, ప్రతి ఒక్క శబ్దము, పక్షుల కిలకిల రావాలు కావచ్చు, బల్లి అరుపు కావచ్చు, శ్రీమదాచార్యులు తమ గ్రంథాల్లో దీన్నంతా నిరూపిస్తారు. ఘంటానాదం, ఘంటానాదం భగవంతుడే సర్వోత్తముడు అనే విషయాన్ని తెలియజేస్తుంది. భగవంతుడు అత్యంత గంభీరుడు, అందరినీ ఎదిరించేవాడు, అందరినీ జయించేవాడు అని సాగరం యొక్క ఘోష చెబుతుంది అంటారు. ఆ బల్లి అరిచింది, బల్లి అరుపు భగవంతుడు అత్యంత ఆశ్చర్యవంతుడు అనే విషయాన్ని చెబుతుంది అని అంటారు శ్రీమదాచార్యుడు. అంతా అనేక విషయాలు ఉన్నాయి, చాలా సాధారణంగా చెప్తూ ఉన్నాను. ఇలా ధ్వన్యాత్మకములైన శబ్దాలు కూడా భగవంతుని తెలియజేస్తాయి. అటువంటప్పుడు ఇక ప్రతి శబ్దము భగవంతుని నామములే, దాన్ని ఇక్కడ తెలియజేస్తారనమాట. అటువంటప్పుడు తత్వం అసి అనే దాంట్లో తత్, త్వం, అసి అనే పదాలు, అహం, బ్రహ్మ, అస్మి అనే పదాలు, ఈ అన్ని పదాలు కూడా భగవంతుని తెలియజేసేవే, భగవంతుని యొక్క నామములే అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తారన్నమాట. కనుక ఇక్కడ జీవ బ్రహ్మ ఐక్యాన్ని చెప్పడం లేదు, ఇది భగవంతుని యొక్క నామములు అనే విషయాన్ని తెలియజేస్తారు. ముందు తాత్పర్యంలో చూడండి, అహం బ్రహ్మ అస్మి అని ఉంది కదా, దానికి అర్థాన్ని చెబుతూ ఉన్నారు ఇక్కడ. అహేయత్వాదహం నామ, అహేయత్వాదహం నామ, అహేయత్వాదహం నామ, భగవాన్ హరిరవ్యయః, భగవాన్ హరిరవ్యయః, భగవాన్ హరిరవ్యయః, బ్రహ్మాసౌ గుణపూర్ణత్వాత్, బ్రహ్మాసౌ గుణపూర్ణత్వాత్, బ్రహ్మాసౌ గుణపూర్ణత్వాత్, అస్మి అసౌ అసనాన్మితేః,
అస్మి అసౌ అసనాన్వితేః అస్మి అసౌ అసనాన్వితేః. చూడండి, ఇప్పుడు అహం బ్రహ్మ అస్మి అనే 3 పదాలు ఉన్నాయి కదా. సో అహం అంటే ఏమిటి? ఎంత అత్యంత సుందరమైన సమన్వయాన్ని శ్రీమదాచార్యులు చేస్తారు చూడండి. ఏమని? అహేయత్వాత్ అహం నామా. భగవంతునికి అహం అని పేరు. సాధారణ సంస్కృతం చదువుకున్నప్పుడు సంస్కృతంలో అహం అంటే ఏమిటి అంటే నేను, అయాం. ఆ అహమ్మే అయాం అయింది. అహం అంటే అయాం, నేను. సో అహం అంటే నేను. కానీ అహం అనే శబ్దానికి నిజమైన అర్థం ఏమిటి? అహేయత్వాత్ అహం నామా. అహం అంటే ఏమి? అహేయము అని అర్థం. హేయము అంటే ఏమి? విడవదగింది, అని విడిచేయాలి అని అర్థం. విడవదగినది. హేయమైనది అంటే విడవదగినది. అహేయం అంటే విడవరానిది, ఎన్నటికీ దాన్ని విడవడానికి శక్యమే లేదు. అటువంటి దాన్ని అహం అంటారు. చూడండి, ఇంకా కొంచెం ఆలోచించండి, ఎంత అద్భుతమైన సమన్వయాన్ని చేస్తారు చూడండి. ఇప్పుడు అహం అంటే నేను అనే అర్థం ఎందుకు వచ్చింది? ఇదే అర్థంలోనే అహం అంటే నేను ఎందుకు వచ్చింది చెప్పండి. ఇప్పుడు మనం ప్రతి ఒక్క దాన్ని విడిచి ఉండవచ్చు, అవునా? బంధుబాంధవులను, బయటి పదార్థాలను, ఏమైనా మనం విడిచి ఉండడానికి శక్యమే. కానీ నన్ను నేను విడిచి ఉండడానికి శక్యమా? లేదు కదా. నన్ను నేను విడిచి ఉండలేను. కనుక అహం. అహం అంటే విడవరానిది, విడవడానికి శక్యము లేనిది. ఏమిటి? నేను. నన్ను నేను విడవలేను కనుక అహం. అహం అంటే నేను అని అర్థమైంది. దీనికంటే ఇంకా డీప్ గా ఆలోచించండి, ఏమంటుంది? నన్ను నేను విడవలేను నిజమే, కానీ ఒకవేళ నిన్ను నీవు విడవచ్చేమో, కానీ భగవంతుని విడిచి ఉండడానికి శక్యమా? జీవునిలో భగవంతుడు ఉండి అతనికి చైతన్యాన్ని ఇస్తున్నాడు గనక ఆ జీవుడు జీవునిగా ఉన్నాడు. అంటే అర్థం ఏమిటి? ఈ జీవుడు భగవంతుని విడిచి ఉండలేడు. భగవంతుడే ఆ జీవునిలో లేకపోతే జీవుని యొక్క అస్తిత్వమే సాధ్యం లేదు, ఉండడానికి వీల్లేదు. కనుక నిజంగా అహేయము ఎవరు? అహం అని ఎవరిని పిలవాలి? నిజంగా భగవంతుని పిలవాలి. ఎందుకు? ఆ భగవంతుడు లేకపోతే జీవుడే లేడు, జీవుని అస్తిత్వమే లేదు. కనుక నిజంగా అహం అంటే అహేయమైనది. నిజంగా అహేయుడు ఎవరు? భగవంతుడు. కనుక అహం అంటే భగవంతుడు. ఎంత సుందరంగా సమన్వయం చేస్తారు శ్రీమదాచార్యుడు. దాన్ని ఇక్కడ చెప్తారు, అహేయత్వాత్ అహం నామా. అహేయత్వాత్, అహేయత్వం అనే గుణం ఉన్నందున ఏ జీవుడు కూడా, ఏ పదార్థం కూడా భగవంతుని విడిచి ఉండడానికి శక్యం లేదు కనుక భగవంతునికి అహం అని పేరు. అహం నామా, అహేయత్వాత్ అహం నామా. భగవాన్ హరిహి అవ్యయ. అతడు భగవాన్, ఆ భగవంతుడైన వాడు, అతడే అహం. హరి, హరియే, ఇంకెవరో కాదు. మళ్ళీ భగవాన్ అంటే ఇంకెవరో తెలుసుకోవద్దండి. ఎందుకంటే భగవాన్ అనే పేరు ఇప్పుడు ఎవరెవరికో ఉపయోగిస్తూ ఉన్నారు. అందుకే భగవాన్ ఎవరో కాదు, హరిహి. ఎటువంటి వాడు అతడు? అవ్యయ. వ్యయం అంటే నాశము, అవ్యయ అంటే నాశరహితుడు. నాశరహితుడైన ఆ శ్రీహరియే, ఆ భగవంతుడే అహం నామా, అహం అని పేరు కలిగిన వాడు. ఒకటి. తర్వాత అహం బ్రహ్మ అస్మి, 3 పదాలు ఉన్నాయి. సో అహం అంటే భగవంతుడు, శ్రీహరి అని అర్థమైంది. బ్రహ్మ అంటే అర్థం ఏమిటి? బ్రహ్మాసౌ గుణపూర్ణత్వాత్. బ్రహ్మ అసౌ, అసౌ అంటే ఇతడే, ఈ శ్రీహరియే బ్రహ్మ. బ్రహ్మ శబ్దవాచ్యుడు కూడా అతడే. ఎందుకు బ్రహ్మ అని ఎందుకు పేరు అతనికి అంటే గుణపూర్ణత్వాత్. బ్రహ్మ అనే శబ్దానికి అర్థం ఏమిటి? బృహి వృద్ధౌ అనే ధాతువు. బృహ అంటే వృద్ధి చెందడము, పూర్ణంగా ఉండడము అని అర్థం. సో పూర్ణుడు అంటే ఏమి? గుణపూర్ణుడు అని అర్థము. ఆ గుణపూర్ణుడైనటువంటి వాడు ఎవరు? అనంత గుణపూర్ణుడు భగవంతుడు. కనుక నిజంగా బ్రహ్మ శబ్దవాచ్యుడు ఎవరు? ఆ పరబ్రహ్మ, పరమ బ్రహ్మ అయినటువంటి ఆ భగవంతుడు నారాయణుడు. కనుక బ్రహ్మాసౌ గుణపూర్ణత్వా. బ్రహ్మ అంటే గుణపూర్ణుడైన విష్ణువు అని అర్థం. తర్వాత అస్మి అని ఉంది. అస్మి అంటే అర్థం ఏమిటి? నిజంగా సంస్కృతంలో అస్మి అంటే ఉన్నాను అని ధాతువు అన్నమాట. అది వర్బది. అస్మి అంటే ఉన్నాను అని అర్థం. కానీ ఇక్కడ అస్మి అంటే అస్మి అనే పదానికి కూడా భగవంతుడు అనే అర్థం. ఎందుకు? అస్మి అసౌ అసనాన్మితేహే. అస్మి, చూడండి, అసమి 2 పదాలు ఉన్నాయి. మీ అంటే మితి, మితి అంటే పరిమితి, పరిమితి అంటే లిమిటేషన్స్.
అస్మి అంటే ఆ లిమిటేషన్స్ లేనివాడు. అసనాన్ మితేహే, మితి లేనివాడు, పరిమితి లేనివాడు, తనకు పరిమితే లేదు అంటే అనంతమైన వాడు. ఇది అనంతంగా, అది దేశకాల గుణములతో అనంతుడతడు. దేశము అంతటా వ్యాప్తుడైన వాడు, అనంత దేశములో వ్యాప్తుడైన వాడు. దేశత అనంత్యం వచ్చింది. తర్వాత కాలత అనంత్యము, సమస్త కాలములో ఉన్నవాడు కనుక కాలత అనంత్యము. గుణత అనంత్యము, గుణముల నుండి అతడు అనంత గుణపూర్ణుడు కనుక ఏ రీతిగా అయినా అతని యొక్క ఆనందానికి, అతని పరాక్రమానికి, అతని తేజస్సుకు, అతని ఔదర్యానికి ఏ గుణాలకు మితి లేదు, పరిమితి లేదు కనుక అతడు అస్మి అంటే పరిమితి లేనివాడు అని అర్థం. సో అసనాన్ మితేహే, పరిమితి లేనటువంటి అనంత కళ్యాణ గుణపరుణుడు కనుక అతనికి అస్మి అని పేరు. ఇప్పుడు చూడండి ఏమైంది, అహం బ్రహ్మ అస్మి అంటే ఏమర్థము? అహం అంటే అహేయుడైనటువంటి, విడువరానటువంటి, బ్రహ్మ గుణపూర్ణుడైనటువంటి, అస్మి అనంతుడైనటువంటి పరమాత్మ అని అర్థం వస్తుంది. సో అహం బ్రహ్మ అస్మి అనే వాక్యానికి ఆ భగవంతుడే అర్థం తప్పనిస్తే జీవబ్రహ్మైక్యానికి ఎక్కడ అర్థం కాదు అని దీనికి అర్థం చెప్పారు. అలాగే ఇంకా ముందు తర్వాతి తత్వం అసి అని తర్వాతి వారు ఉదహరించినటువంటి ఒక వాక్యము తత్ త్వం అసి. అందులో కూడా 3 పదాలు ఉన్నాయి. తత్ త్వం అసి. తత్ అంటే అది, త్వం అంటే నీవు, అసి అంటే ఉన్నావు అని సాధారణ అర్థం. దాన్ని కూడా చెబుతారు. తత్ అంటే ఏమి, త్వం అంటే ఏమి, అసి అంటే ఏమి. ఉంది అసి అంటే ఏమిటి చెప్తారు చూడండి. అసనాదసి నామాసౌ, అసనాదసి నామాసౌ, అసనాదసి నామాసౌ, తేజస్త్వాత్ త్వమితి రితః, తేజస్త్వాత్ త్వమితిరితః, తేజస్త్వాత్ త్వమితిరితః, సర్వైః క్రియాపదైశ్చైవ, సర్వైః క్రియాపదైశ్చైవ, సర్వైః క్రియాపదైశ్చైవ, సర్వైః ద్రవ్యపదైరపి, సర్వైః ద్రవ్యపదైరపి, సర్వైః ద్రవ్యపదైరపి, సర్వైః గుణపదైశ్చైవ, సర్వైః గుణపదైశ్చైవ, సర్వైః గుణపదైశ్చైవ, వాచ్య ఏకో హరిః స్వయం, వాచ్య ఏకో హరిః స్వయం, వాచ్య ఏకో హరిః స్వయం. చూడండి అసి, అసి అంటే ఏమిటి అర్థము? అసనాత్ అసినామాసౌ. అసనాత్, అసనాత్ అంటే అందరినీ నిరసనం చేస్తాడు, నిరాసనం చేస్తాడు, అందరినీ ఎదిరించి అందరి పైన ఉన్నవాడు, సర్వోత్తముడు కనుక అతనికి అసి అని పేరు. అసనాత్ అసినామా అసౌ. అసౌ అంటే ఇతడు అసినామ, అసి అనే పేరు కలిగిన వాడు. ఎందుకు? అసనాత్ అందరినీ నిరాశం చేస్తాడు అంటే ఇతని ముందు ఎవరూ నిలవలేరు అనే అర్థంలో, సర్వోత్తముడు అనే అర్థంలో అసి. అలాగే త్వం, త్వం అంటే అర్థం ఏమిటి? తేజస్వాత్ త్వం ఇతి ఈరితః, త్వం ఇతి ఈరితః, త్వం అని ఈరితః అంటే పిలువబడ్డాడు. ఎందుకు? తేజస్వాత్, తేజస్సు కలిగిన వాడు గనక. ఈ త్వం అనే పదము దాని రూట్ ఏమిటి అంటే త్విట్ ప్రకాశే, త్విట్ ప్రకాశనే అనే ఒక ధాతు. త్విట్ అనే ఒక ధాతువునకు ప్రకాశము అనే అర్థం. సో ఆ ధాతువు నుంచి పుట్టినటువంటి పదమే త్వం అంటే ప్రకాశవంతుడు, అత్యంత ప్రకాశవంతుడు. తేజస్వాత్ అత్యంత తేజోవంతుడు కనుక భగవంతునికి త్వం అని పేరు. సో తేజస్వాత్ త్వం ఇతి ఈరితః, అత్యంత తేజోవంతుడు కనుక. ఇదే గీతలోనే ముందు భగవంతుడు ఆ విశ్వరూపాధ్యాయంలో చెబుతాడు. యదా ఆదిత్యగతం తేజ జగద్భాసయతేఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్యమామకం అని ఆ సూర్యునిలో, చంద్రునిలో, అగ్నిలో ప్రకాశించే ఆ తేజస్సు ఏముందో అది నా అధీనము అని చెప్పుకుంటాడు. ఆ విధంగా సమస్త తేజస్సు ఇది అధీనం కనుక తేజో రూపుడైనందున అతనికి త్వం అని పేరు. ఆ విధంగా తత్ త్వం అసి, తత్ అనే దానికి తర్వాత ముందు అర్థం చెప్తారు ఏమనేది. ఆ విధంగా అసి త్వం అనే పదాలకు కూడా భగవంతుడే అర్థము. ఈ విధంగా కేవలము ఈ పదాలకంతే కాదు, సర్వైః క్రియాపదైశ్చైవ,
సర్వైః ద్రవ్యపదైరపి సర్వైః గుణపదైశ్చైవ వాచ్య ఏకో హరిస్వయం. జనరల్ గా చెప్పేస్తున్నారు. ఈ పదము ఆ పదం అని అర్థం కాదయ్యా. జగత్తులో ఏం పదాలు ఉన్నాయి? ఒకట కొన్ని పదాలు పదార్థాలను తెలియజేసేవి, ద్రవ్యములను తెలియజేసే పదాలు కొన్ని ఉంటాయి. పదార్థాలను ఇది పుస్తకము, ఇది మైకు, ఇది మొబైలు, ఇది బండ, ఇది ఇల్లు, ఇది మఠము. ఈ విధంగా కొన్ని ద్రవ్యాలను తెలియజేసే పదాలు కొన్ని. మరికొన్ని ఏమిటి? క్రియాపదాలు, వర్బ్స్ ఉంటాయి కొన్ని. అంటే నౌన్స్, ప్రొనౌన్స్, వర్బ్స్ ఇవే కదా మరి మాటలు అంటే, శబ్దాలు అంటే ఇవే కదా. కొన్ని క్రియాపదాలను తెలియజేసే పదాలు, మరికొన్ని పదార్థాలను తెలియజేసేటటువంటి పదాలు, ఈ మరికొన్ని గుణములను తెలియజేసే పదాలు. అంటే అడ్జెక్టివ్స్, ఇది మంచివాడు, చెడ్డవాడు, ఇది తెల్లది, నల్లది, ఎర్రది. ఈ విధంగా విశేషణాలను, గుణములను తెలియజేసేటువంటి పదాలు కొన్ని. ఈ విధంగా సర్వైః క్రియాపదైశ్చైవ, అన్ని క్రియాపదాలు, సర్వైః ద్రవ్యపదైరపి, ద్రవ్యములను తెలియజేసే అన్ని పదాలు, సర్వైః గుణపదైశ్చైవ, అన్ని గుణములను తెలియజేసే పదాలు. మీకు ఇంకా అన్ని వచ్చేసాయి. నామవాచకాలు, సర్వనామాలు, క్రియాపదాలు, విశేషణాలు, అన్ని శబ్దములతో కూడా వాచ్య ఏకో హరి స్వయం. హరి, ఆ శ్రీహరియే స్వయంగా, ఏకః ప్రధానంగా, వాచ్య వాచ్యుడు, అతడే అన్ని పదాలతో. చూడండి ఇంకా ఎంత డీప్గా పెడుతున్నారో చూడండి. కేవలం పేర్లు మాత్రమే కాదు, ఆ పేర్లను తెలియజేసే పదాలు, సర్వనామాలు, ఆ గుణములను తెలియజేసే పదాలు, క్రియాపదాలు, అన్ని పదాలు కూడా, ఆ పదాలన్నింటితో కూడా ఆ శ్రీహరి ఒక్కడే ప్రధానంగా వాచ్యుడు. అంటే అలా ప్రతి పదము ఇక భగవంతుడే తెలియజేస్తే ఇక వ్యవహారమే ఉండదు కదా. సాధారణంగా మనకు వచ్చే సంశయం ఇది. మైక్ అంటే భగవంతుడు, పుస్తకం అంటే భగవంతుడు, గోడ అంటే భగవంతుడు, అన్ని భగవంతుడు అని అర్థమైతే ఇక వ్యవహారం ఏమిటి? అన్నం తింటాము, అన్నము అంటే భగవంతుడే, తింటాము అంటే భగవంతుడే. ఏమో భగవంతుడు 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 అయిపోయింది. ఇక వ్యవహారం ఎలా జరగాలి అనే సంశయం వస్తుంది మనకు. అందుకే శ్రీమదాచార్యులు అంటారు, వ్యవహారానికి తగిన మాటలు అంతే ఇవన్నీ. నిజంగా ఈ పదాలన్నీ ప్రధానంగా ఎవరిని తెలియజేస్తాయి అంటే భగవంతుని తెలియజేస్తాయి. మనం మాట్లాడే మాటలు కూడా ఈ దృష్టితో ఉండాలి. ఏ మాటలు మాట్లాడినా ప్రతి ఒక్క మాట భగవంతుని తెలియజేస్తుంది అనే ఒక ఆ కాన్సెప్ట్, ఆ తత్వం మన తలలో ఉంటే మిగిలిన చెడ్డ పదాలు, వ్యర్థమైన మాటలు సాధ్యమైన తక్కువ చేసేస్తాం. పలికే ప్రతి మాట, ప్రతి అక్షరము భగవంతుని పేరది. ఆ భగవంతుని పేరుని అనవసరమైన విషయాలకు మనం వాడుతున్నామంటే ఎంత పెద్ద తప్పు చేస్తున్నాము. కనుక వ్యర్థంగా మాట్లాడొద్దండి, ఏవేవో ఉగుసుపోక పదాలను పలకొద్దండి, పనికి మారిన మాట్లాడొద్దండి. ఎందుకు? ఆ భగవంతుని తెలియజేసేటటువంటి పదాలను ఎక్కడెక్కడో మనం ఉపయోగిస్తే ఆ పాపం మనకు అంటుకుంటుంది. అందుకే ఆ ఒక కాన్సెప్ట్ మన తలలో ఉండాలి. ప్రతి శబ్దానికి భగవంతుడే వాచ్యుడు, దానికి భగవంతుడే వాచ్యుడు. ఇక ఆ వ్యవహారానికి ఎంత వాడతామో అంత వాడాలి, తప్పింది కాదు. కనుక ఇవి అప్రధానంగా మిగిలిన పదార్థాలను ఈ పదాలు తెలియజేస్తాయి, ప్రధానంగా మాత్రము భగవంతుని తెలియజేసేవే. అందుకే వాచ్య ఏకో హరి స్వయం అని అంటున్నారు. భగవంతుడే సమస్త శబ్దాలతో వాచ్యుడై ఉన్నాడు. చూడండి, యుష్మత్ సంస్కృతంలో నీవు, నేను, అతడు, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ వాడతాం కదా మనము. నేను, నీవు, అతడు ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ వాడతాము. ఇక్కడ కూడా అంతే. నేను అంటే భగవంతుడు, నువ్వు అంటే భగవంతుడు, అతడు అన్నింటికీ ఆ భగవంతుడే. ఎందుకు? దాన్ని కూడా చూడండి ఎంత సుందరంగా సమన్వయం చేస్తున్నారు. యుష్మత్ పదై ప్రాతియోగ్యాత్, युष्मत्पदैः प्रातियोग्यात् युष्मत्पदैः प्रातियोग्यात् తద్యుతైశ్చ तद्युतैश्च క్రియాపదైః क्रियापदैः మత్పదైరాంతరత్వాత్ अस्मत्पदैरान्तरत्वात् క్రియార్థైశ్చ తదన్వయైః तदन्वयैः పరోక్షత్వాత్ తత్పదైశ్చ परोक्षत्वात् ముఖ్యవాచ్యః స ఏవ తు. मुख्यवाच्यः स एव तु
చూడండి ఎంత డీప్ గా వెళుతున్నా చూడండి శ్రీమదాచార్యులు. యుష్మత్ పదై ప్రాతియోగ్యాత్. యుష్మత్, యుష్మత్ అంటే నీవు. యుష్మత్ పదై, నీవు అనే మాటను మనం ఏం వాడతామో ఆ మాటతో వాచ్యుడెవరు? భగవంతుడు. నువ్వు అంటే భగవంతుడు. నువ్వు అంటే భగవంతుడు ఎందుకు అంటే ప్రాతియోగ్యాత్. చూడండి, నువ్వు అని ఎప్పుడు అంటాం చెప్పండి? ఎదురుగా ఒక వ్యక్తి ఉంటే అతన్ని మనము నువ్వు అని అంటాం, అవునా కదా? ఎక్కడో ఉంటే నువ్వు అని మనము, ఎదురుగా ఉంటేనే నువ్వు అంటాం. సో నువ్వు అనే పదం ఎప్పుడు వాడతాము? ఎదురుగా ఉన్నప్పుడు. మరి ఈ నీవు అనే పదము ఎప్పుడు వాడాలి? ఎదురుగా ఉన్నప్పుడు. మరి భగవంతుడు అందరికీ ఎదురుగుంటాడు కదా, మరి నిజంగా నీవు అంటే ఎవరు కావాలి అప్పుడు? భగవంతుడే కావాలి. కనుక అందరికీ ఎదురుగా ఉండేవాడు భగవంతుడు కనుక నీవు అని ఎవరిని అనాలి? నిజంగా భగవంతుడిని అనాలి. సో యుష్మత్, సంస్కృతంలో యుష్మత్ అంటే నీవు అని అర్థం. యుష్మత్ పదై, నీవు, నీ చేత, నీ నుండి, నీ యొక్క, నీ వలన, ఇలా ప్రతి ఒక్క పదం నీవు అని దేన్ని వాడతామో ఆ పదాలతో భగవంతుడే వాచ్యుడు నిజంగా. ఎందుకు? ప్రాతియోగ్య, ఎదురుగా ఉన్నందున. ఎదురుగా, అందరికీ ఎదురుగా ఉంటాడు కనుక యుష్మత్ పదములతో భగవంతుడే వాచ్యుడు. అంతేకాదు తద్యుతైశ్చ క్రియాపదై, ఆ నీవు అనే పదంతో ఉపయోగించి ఏ ఏ క్రియాపదాలను వాడతామో, నీవురా, నీవు నా స్నేహితునివి, నీవు ఈ పని చేయి, ఏమేం పదాలను క్రియాపదాలను వాడతామో ఆ నీవు అనే పదంతో వాడే క్రియాపదాలతో కూడా భగవంతుడే వాచ్యుడు. అలాగే అస్మత్ పదై, అస్మత్, అస్మత్ అంటే నేను అని అర్థం. నేను అనే పదము, నేను అని ఎందుకు వాడతాం చెప్పండి? నేను అని ఎప్పుడు వాడతాము? నేను, నేను అని ఎవరిని చెప్పి? మనము నా వైపు నా ఎద ముట్టుకొని నేను అంటాను కదా, అంటే ఏమర్థము? లోపల ఉన్నవాడు. ఉదాహరణకు నేను అని ఎప్పుడు చూపిస్తాము? ఎద పైన చేయబెట్టుకొని నేను అంటాము, అవునా? అంటే నిజంగా నేను అని చూపించేది ఎవరిని? పైన షర్ట్ వేసుకున్నాము లేదా టవల్ కప్పుకున్నాము, షర్టు పైన చేయి పెట్టాము, షర్టు పైన చేయి పెట్టి నేను అంటున్నాము. చెయ్యి తగిలింది ఎక్కడ? షర్టుకు. మరి నేను అంటే షర్టు అని అర్థమా? ఎవరిని అడిగితే నేను అంటే షర్టా నేను అంటే అని అంటే ఏమంటావు? నేనంటే షర్టు కాదయ్యా, షర్టు లోపల ఉండేది. షర్టు లోపల ఉండేది ఏంటి? చర్మము. ఓ నేను అంటే చర్మము అని అర్థమా? కాదు కాదు కాదు, ఆ చర్మం లోపల, చర్మం లోపల ఏముంది? రక్తము, మాంసము, ఎముకలు. మరి నేను అంటే రక్తము, మాంసము, ఎముకలు అని అర్థమా? అది కాదయ్యా. లోపల నేను, నేను ఎవరిని అనుభవిస్తున్నాను, నేను మాట్లాడుతున్నాను, నేను ఏమి సుఖాన్ని అనుభవిస్తున్నాను, ఆ నేను అంటే అర్థం ఏమిటి? లోపల ఎవరైతే ఉన్నారో ఆ లోపల ఉన్నవానికి నేను అని వాడతాము, బయట ఉండేవానికి కాదు. అలాగైతే నిజంగా అందరి లోపల ఉండేవాడు ఎవరు? కనుక నేను అనే పదాన్ని నిజంగా ఎవరికి వాడాలి? భగవంతునికి వాడాలి. సో నేను ఇజ్ ఈక్వల్ టు భగవంతుడు. నేను అంటే నారాయణుడు అని అర్థం. అస్మత్ పదై ఆంతరత్వాత్, ఆంతరత్వాత్ అందరి లోపల అంతరంలో ఉండేవాడు గనక భగవంతుడు నేను అని పిలువబడతాడు. అలాగే క్రియార్థైశ్చ తదన్వయై, నేను అనే పదానికి అన్వయించేటటువంటి అన్ని క్రియాపదాలు, నేను వస్తున్నాను, నేను పోతున్నాను, నేను తింటున్నాను, నేను చేస్తున్నాను. చూడండి, ఇంక ఏమిటి? ఇంక ప్రతి ఒక్కటి భగవంతుడే. నేను చేస్తున్నాను అంటే అర్థం ఏమిటి? భగవంతుడు చేస్తున్నాడు అని అర్థం. నిజంగా ఈ ఒక అనుసంధానం మన మనస్సులో వచ్చింది అంటే మనం ధన్యులమే, ముక్తికి మార్గాన్ని వెతుక్కున్నట్టే అర్థం. నేను చేస్తున్నాను అహంకారమే పోతుంది. అప్పుడు నేను చేస్తున్నానంటే భగవంతుడు చేస్తున్నాడని అర్థము. నేను తింటున్నాను అంటే భగవంతుడు తింటున్నాడు నా యందుండి, అతడే స్వతంత్రంగా తినిపించేవాడు, నేను కాదు. ఆ అహంకారం వెళ్ళిపోతుంది. కనుక ఆ నేను అనే శబ్దవాచ్యుడు, ఆ నేను అనే పదంతో కూడినటువంటి అన్ని క్రియాపదాలు భగవంతునే తెలియజేస్తాయి. సరే, మూడవది పరోక్షత్వాత్ తత్పదేశ్చ. ఇంకా థర్డ్ పర్సన్ అంటాం కదా, నేను, నీవు, ఈ పని చేసింది ఎవరయ్యా? నేనా, నీవా? నేను కాదు, నువ్వు కాదు, ఎవరో థర్డ్ పర్సన్ అంటాం. ఎవరో అంటే థర్డ్ పర్సన్, అతడు, అది, ఆమె, ఇవన్నీ ఎప్పుడు వాడతాం మనము? ప్రత్యక్షంలో లేనప్పుడు, పరోక్షంలో ఉన్నప్పుడు. మన పరోక్షంలో ఉన్నప్పుడు అతడిని థర్డ్ పర్సన్ గా మనం వాడతాము. అతడు, ఆమె, అది అని అంటాం, అవునా? అంటే పరోక్షంలో ఉన్నదానికి అతడు అని వాడతాం. మరి భగవంతుడు అందరికీ పరోక్షుడే కదా, మనకు ప్రత్యక్షమయ్యాడా? ఎవరికి ప్రత్యక్షం కాలేదు భగవంతుడు కదా. అతడు నిజంగా అదృశ్య వ్యక్తి, ఎవరికి కనిపించినటువంటి వ్యక్తి కనుక నిజంగా పరోక్షమైన వ్యక్తి ఎవరు అంటే భగవంతుడే. అందుకే పరోక్షత్వాత్ తత్పదైశ్చ. సో అతడు, ఆమె, అది అని ఎప్పుడు ఏం పదాలు వాడతామో అన్ని పదాలకు
అర్థం భగవంతుడే. ఎందుకు? పరోక్షంలో ఉన్నాడు గనక భగవంతుడే ఈ శబ్దవాచ్యుడు. కనుక ముఖ్యవాచ్య స ఏవతు. నేను అన్నా, నువ్వు అన్నా, అతడు అన్నా, ఆమె అన్నా, అది అన్నా, ఏదైనా భగవంతుని నామములే. ఈ విధంగా కొన్ని ఉదాహరణకు ఇచ్చారంటే ఈ విధంగా సమన్వయం చేసుకుంటూ వెళితే ప్రతి అక్షరము, ప్రతి పదము, ప్రతి వర్ణము, అది ధ్వన్యాత్మకం కావచ్చు, వర్ణాత్మకం కావచ్చు, సమస్త శబ్దవాచ్యుడు భగవంతుడు అనేటటువంటి అద్భుతమైన ఒక ప్రమేయాన్ని శ్రీమదాచార్యులు ఇక్కడ చెబుతూ ఉన్నారు అనమాట. దీన్నే అనేక వారులు తమ గ్రంథాల్లో ఎన్నో చోట్ల ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా అద్భుతంగా వివరిస్తూ వెళతారు. ఈ ప్రమేయాన్ని మనము స్పష్టంగా తెలుసుకోవాలి. సర్వశబ్ద వాచ్యుడు అనే ఒక ప్రమేయం. సంశయం ఉంటే అడగచ్చు. అదే ఇది ప్రాతసంకల్ప గద్యమే. రాజసంకల్ప గద్యంలో మొట్టమొదట వచ్చేటటువంటిది ఇదే. వర్ణాత్మక, ధ్వన్యాత్మక, శేష శబ్దార్థ వస్తుంది కదా. దాన్ని రాఘవేంద్ర స్వాములు దీన్నే ప్రముఖంగా చెబుతూ అక్కడి నుంచి ప్రారంభిస్తాను అనమాట. అనేక వర్ణాత్మక, ధ్వన్యాత్మక అనేక శబ్దవాచ్యుడు భగవంతుడు. ఆ ఓంకారం గురించి చెబుతూ చెప్పేది ఇది. ఈ అన్ని శబ్దముల యొక్క అర్థాన్ని తెలియజేసేది ఓంకారము. అటువంటి ఓంకారాన్ని జపం చేసేవారు వాయుదేవులు అని చెబుతూ అక్కడ వచ్చినటువంటి సందర్భం ఇది.